పుష్ప 2 మూవీలో షెకావత్ క్యారెక్టర్ కి ఫహద్ ఫజిల్ లాంటి స్టార్ హీరో అవసరమా? నిజం చెప్పాలంటే అవసరం లేదు. అంత గొప్ప క్యారెక్టర్ అయితే కాదు అది. కానీ ఫహద్ ఫజిల్ గారు ఎందుకు ఈ క్యారెక్టర్ ని ఒప్పుకున్నారంటే సింపుల్, తన మార్కెట్ ని పెంచుకోవాలని. అలాగే రెమ్యునరేషన్ కూడా టెంప్ట్ చేసి ఉండొచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అసలు మూవీలో అంత మంచి యాక్టర్ ని విలన్ గా పెట్టుకొని క్యాట్ అండ్ మౌస్ లాంటి అదిరిపోయే స్క్రీన్ ప్లే రెడీ చేయొచ్చు. అది వదిలేసి ఎంతసేపు హీరోని లేపడం కోసం విలన్ ని అంత చీప్ గా చూపించడం అస్సలు బాలేదు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఆ క్యారెక్టర్ ని చూసి సెకండ్ పార్ట్ లో చాలా పెద్ద వారు ఉంటది అనుకున్నా. ఇంకా సెకండ్ పార్ట్ లో షెకావత్ క్యారెక్టర్ ని చూశాక అసలు ఆ క్యారెక్టర్ ఏముంది, చాలా రొటీన్ రొట్ట తెలుగు కామెడీ విలన్ లా ఉన్నారు ఈ మూవీలో. ఫహద్ ఫజిల్ అనే కాదు, ఏ స్టార్ హీరో కూడా తెలుగులో విలన్ గా యాక్ట్ చేయొద్దు ప్లీజ్. అలా చేసి మీ క్రెడిబిలిటీ తగ్గించుకోవద్దు. తెలుగు మూవీస్ లో ఓన్లీ హీరో మాత్రమే ఎలివేట్ అవుతారు, విలన్ బఫూన్ అవుతారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఒక్క ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీస్ లో తప్ప ఏ తెలుగు మూవీలో కూడా వేరే లాంగ్వేజ్ స్టార్ హీరో యాక్ట్ చేయకపోవడమే బెటర్. ఇప్పుడు పుష్ప 2 చూసుకోండి, ఇందులో ఫహద్ ఫజిల్ గారిని చూస్తే జాలేసింది. అసలు చేయడానికి ఏం లేని క్యారెక్టర్ అది. పుష్ప చేతిలో ఎరు పుష్పం అవడం తప్ప చేసిందేం లేదు. కానీ మేకర్స్ ఇచ్చే బిల్డప్ మాత్రం మామూలుగా లేదు. ఓ తోపు తురుము క్యారెక్టర్ అని జోకర్ని చేశారు. మళ్ళీ థర్డ్ పార్ట్ లో కూడా ఇంకా పెద్ద కొండరి పప్పని చేస్తారేమో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు పుష్ప 2లో ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ గురించి? అసలు అంత పెద్ద స్టార్ హీరో అవసరమా ఆ క్యారెక్టర్ కి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.